రేపు సోమవారం పంచమి. శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. నిద్ర లేవగానే ఈ చిన్న పనిని చేస్తే చాలు, శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఉంటుంది. ఈ పరిహారం రేపు పంచమి తిథి వచ్చిన సోమవారం చేయటం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. అంతేకాదు, వరదలాగా డబ్బు మీ ఇంటికి వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి రేపు సోమవారం పంచమి తిథి రోజున నిద్రలేచిన వెంటనే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మనందరికీ ఎన్నో రకాల బాధలు ఉంటాయి. అందులో కొన్ని చెప్పుకోలేని బాధలు కూడా ఉంటాయి. మనకు ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యులతో పంచుకుంటూ ఉంటాము. కానీ కుటుంబంలోనే సమస్యలు ఉంటే ఎవరితోనూ చెప్పుకోలేకపోతాము. దీనివల్ల ఒత్తిడి పెరిగిపోతుంది, ఆలోచనలు కూడా పెరిగిపోతాయి. కుటుంబంలోని సమస్యలు ఒక మనిషిని చిన్నాభిన్నం చేస్తాయి. పనిపై కూడా శ్రద్ధ పెట్టలేరు. వీటితో పాటు ఆర్థిక పరంగా కూడా సమస్యలు చెలరేగుతూ ఉంటాయి. ఇలా కుటుంబ సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు మనిషి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మీ కుటుంబంలో కూడా అనుకోని సమస్యలు చెలరేగుతూ ఉన్నాయి, ఆర్థిక పరంగా ఎంత ఎదగాలి అనుకున్నా ఎదగలేకపోతూ ఉన్నాము అనుకునేవారు రేపు సోమవారం నిద్రలేచిన వెంటనే ఈ చిన్న పరిహారాన్ని చేయండి. కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులు, ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న అలక్ష్మి కూడా బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఈ పరిహారం చేసినంత మాత్రాన మా కష్టాలు పోతాయా అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే అసలు మీకు కష్టాలే ఉండవు కదా. దీనితో పాటు ఈ పరిహారం సోమవారం చేస్తూ ఉన్నాం కాబట్టి శివుని అనుగ్రహం కూడా మీ ఇంటిపై ఉంటుంది. శివుని అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటే మీకు ఉన్న రకరకాల కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, మీ కుటుంబంలోని సభ్యులందరికీ ఏ కష్టం రాకుండా ఆ శివయ్య చూసుకుంటారు. ఈ పరిహారం చేయటం వల్ల మీ కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గుతాయి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. ఆర్థిక పరంగా ఎదగడానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారంతో పాటు కొన్ని నియమాలు కూడా పాటిస్తేనే లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీరు ఏ పరిహారం చేయాలని అనుకున్నా ముందుగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత మీరు కూడా శుభ్రంగా తయారవ్వాలి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు అంత ఎక్కువగా పొందుతారు. ముఖ్యంగా ఆడవారు ఉదయం లేచిన వెంటనే ముందుగా ముఖం కడుక్కోవాలి. బ్రష్ చేయకపోయినా ముఖం కడుక్కోవాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏ ఇల్లాలైతే పాచిముఖంతో ఇల్లు తుడవటము, వంట చేయటం చేస్తుందో ఆ ఇంట్లో అస్సలు లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి మీరు ఈ పరిహారం చేసే రోజున నిద్రలేచిన తర్వాత ముఖం కడుక్కొని పరిహారం మొదలు పెట్టండి. మరి ఈ పరిహారం చేయడానికి కావలసినవి ఏమిటో, ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం పంచమి రోజు నిద్రలేచి ముఖం కడుక్కొని ఇంటి ప్రధాన గుమ్మాన్ని శుభ్రపరచుకోవాలి. అంటే గుమ్మం దగ్గర ఎటువంటి చెత్త లేకుండా శుభ్రంగా ఊడ్చేయండి. కడక్కండి, జస్ట్ ఊడవండి చాలు. ఇలా గుమ్మం దగ్గర అంతా శుభ్రం చేసుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోండి. ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులను ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే 2 లవంగాలు కూడా ప్లేట్లోకి తీసుకోండి. బిర్యానీ ఆకులు మరియు లవంగాలు మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ 2 పదార్థాలతో పరిహారం చేయటం వల్ల ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. వీటిని తీసుకున్న తర్వాత 2 ప్రమిదలను, వాటితో పాటుగా 4 లవంగాలను తీసుకోండి. ముందుగా 2 ప్రమిదలను శుభ్రంగా తుడవండి. ఆ తర్వాత ఒక్కో ప్రమిదలో ఒక్కో బిర్యానీ ఆకు, లవంగం వేయండి. వాటిపై 2 కర్పూరాలను పెట్టండి. హారతికి ఇచ్చే కర్పూరం బిళ్ళలను ఈ పరిహారంలో వాడినా పర్వాలేదు, బయట నుంచి తెచ్చుకున్నా పర్వాలేదు. ఇక వీటన్నిటినీ అగ్గిపుల్లతో కాల్చండి. కాల్చే ముందు మీకు ఉన్న సమస్య ఏమిటో, ఈ పరిహారం దేనికోసం చేస్తున్నారో మీ ఇష్ట దైవానికి చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న తర్వాత ప్రమిదలో వేసిన వాటిని కాల్చండి.
ఇలా కాల్చటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. వీటి నుండి వచ్చిన పొగ వల్ల మీ ఇల్లు ప్రశాంతముగా మారుతుంది. మీ ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తి వెళ్ళిపోయి సానుకూల శక్తి అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఈ పరిహారం ఆడవారు చేసిన మగవారు చేసిన నిద్రలేచిన వెంటనే, అది కూడా సోమవారమే చేయాలి. అలాగే ముఖం కడుక్కొని చేయాలి. మీరు ఏ పరిహారం చేసినా నియమనిష్టలతో చేయాలి. అలాగే మీరు కూడా శుభ్రంగా ఉండాలి. మగవారికి ఏ అడ్డంకులు ఉండవు కాబట్టి వారు ఎలాగైనా చేయవచ్చు. కానీ ఆడవారికి కొన్ని అడ్డంకులు ఉంటాయి కాబట్టి ఇంటిలో వాళ్ళందరూ బాగానే ఉన్నారు అంటే ఎలాంటి మైలు లేదు అనుకునేవారు ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి ఇల్లు ఇంటిలోని సభ్యులు అందరూ కూడా శుభ్రంగా ఉండాలి. ఇక అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత అందులో వచ్చే పొడిని పారే నీటిలో వేసేయండి. సైడ్ డ్రైనేజ్లో అయినా సరే వేయవచ్చు. అలా వేసేసి గుమ్మాన్ని శుభ్రం చేసుకోండి. గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. ఇంటి ముందు ముగ్గులు వేయండి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. అదృష్టం మీ ఇంటిలో అడుగు పెట్టాలి అంటే ఈ పరిహారం పూర్తి చేసిన తర్వాత గుమ్మాన్ని శుభ్రం చేసి మీరు స్నానం చేసిన తర్వాత శివుడికి పూజ చేయండి. లేదా లక్ష్మీదేవికి అయినా సరే పూజ చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసినందుకు ఫలితం ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకోండి. పరిహారం చేసిన తర్వాత మీరు ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అలాగే లక్ష్మీదేవి మీ ఇంటిలో శాశ్వతంగా ఉండాలి అంటే మీ ఇంటి ప్రధాన గుమ్మాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి 2 సార్లు అయినా సరే గుమ్మానికి పూజలు చేయాలి. మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించాలి అన్నా, ఇంటి నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోవాలన్నా ప్రధాన ద్వారం నుండే జరుగుతుంది. కాబట్టి మనం మన ఇంటి ప్రధాన గుమ్మాన్ని ఎంత శుభ్రంగా చూసుకుంటే మనకే అంత మంచిది. లక్ష్మీదేవి కూడా ప్రసన్నం చెందుతుంది. వీటిని రేపు సోమవారం నిద్రలేవగానే కాల్చడం వల్ల మీ కుటుంబంలో ఉన్న గొడవలు కూడా తగ్గిపోతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. రేపు సోమవారం ఉదయం నిద్రలేవగానే మాకు చాలా పనులు ఉంటాయి, మాది చాలా బిజీ లైఫ్ అనుకునేవారు ఈ పరిహారం రేపు సోమవారం సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత అయినా సరే చేసుకోవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ గుమ్మం దగ్గర వీటిని వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కూడా మీ జీవితంలో ఆనందము, శ్రేయస్సు, సంపదలను కావాలని కోరుకుంటే రేపు సోమవారం పంచమి తిథి రోజు నిద్రలేచిన వెంటనే ఈ చిన్న పనిని చేయండి. మీ జీవితంలో కోల్పోయినవి అన్నీ కూడా తిరిగి పొందుకుంటారు. ఒకవేళ ఉదయం వీలు కాని వారు ఈ పరిహారాన్ని ఆ రోజు సాయంత్రం చేసిన ఫలితం దక్కుతుంది. కానీ నిద్రలేచిన వెంటనే చేసిన దానికి చాలా త్వరగా ఫలితం అనేది దక్కుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి వీలైన వారు సోమవారం పంచమి తిథి రోజు ఉదయమే నిద్రలేచిన వెంటనే ఈ పరిహారాన్ని చేయండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. ఆనందంగా మీ కుటుంబంతో జీవించండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను పొందండి. రేపు సోమవారం రాత్రి పసుపు నీళ్లతో ఇలా చేస్తే 90 నిమిషాలలో సమస్యలు తీరిపోతాయి. సోమవారం రాత్రి పసుపు నీళ్లతో ఇలా చేస్తే మీ ఇంటిలోనికి డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది. పసుపు నీళ్లకు సంపదను ఆకర్షించే శక్తి ఉంది. వంటగదిలో ఉండే ముఖ్యమైన పదార్థం పసుపు. వంటల్లో ఉపయోగించే వస్తువుల్లో పసుపు ప్రధానమైనది. పసుపును వంటలలో, పూజలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా పసుపు మనకు ఎంతగానో మేలు చేస్తుంది. అలాంటి పసుపుతో రేపు సోమవారం రాత్రి ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ఈ సోమవారం రోజు రాత్రి అందరూ భోజనం చేశాక వంటగదిని శుభ్రం చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కోండి. ఇప్పుడు ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఈ పరిహారానికి గాజు గ్లాసునే ఉపయోగించాలి. ఎందుకంటే గాజు గ్లాసు త్వరగా నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఆ గాజు గ్లాసులో పసుపు వేయండి. అందులో కొన్ని వాటర్ వేయండి. ఇప్పుడు అందులో ఉప్పు వేయండి. గల్లులుప్పు వేయాలి. పసుపు మరియు ఉప్పు చాలా శక్తివంతమైనవి. ఇవి 2 లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైనవి. ఉప్పు మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించడానికి సహాయం చేస్తుంది. పసుపు మీకు ఉన్న ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలను దూరం చేస్తుంది. పసుపు, ఉప్పు, గ్లాస్ వాటర్ వేశాక తెల్ల ఆవాలను అందులో వేయండి. ఈ పరిహారానికి తెల్ల ఆవాలు చాలా ముఖ్యమైనవి. సాధారణంగా
మన అందరి ఇళ్లల్లో నల్ల ఆవాలు ఉంటాయి. అయితే తెల్ల ఆవాలను పరిహారంలో ఉపయోగిస్తారు. నల్ల ఆవాలను వంటల్లో తాలింపులకు ఉపయోగిస్తూ ఉంటారు. నల్ల ఆవాలతో పరిహారం చేసేదానికన్నా తెల్ల ఆవాలతో పరిహారం చేస్తే మీకు త్వరగా ఫలితం దక్కుతుంది. పరిహార శాస్త్రంలో తెల్ల ఆవాలకు విశేషమైన స్థానం ఉంది. ఇది డబ్బును చాలా బాగా ఆకర్షించేలాగా చేస్తుంది. మీరు రేపు సోమవారం ఉదయం తెల్ల ఆవాలను కొన్ని ఇంటికి తెచ్చుకోండి. ఆ ఆవాలను గ్లాసులో వేశాక గ్లాసును మీ చేతిలో పట్టుకొని, మాకు ఈ ఇంటికి ఉన్న గ్రహదోషాలు పోవాలి, ఈ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు పోవాలి, మా ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా పోవాలని చెప్పుకోండి. ఇప్పుడు ఆ గ్లాసును మీ వంటగదిలో కానీ పూజ గదిలో కానీ ఒక మూలన పెట్టండి. ఆ తర్వాత వెళ్ళి నిద్రించండి. ఈ పరిహారానికి వాడిన ప్రతి వస్తువు చాలా శక్తిని కలిగి ఉంటాయి. ముఖ్యంగా పసుపు మీకు ఉన్న గ్రహదోషాలను తొలగించడానికి సహాయం చేస్తుంది. పసుపు గ్రహబలాన్ని పెంచుతుంది. పసుపు నీళ్ళల్లో ఉప్పు తెల్ల ఆవాలు వేసి రాత్రంతా ఇంటిలో ఉంచటం వల్ల మీకు మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం మారుతుంది. మీకు ఉన్న కష్టాలు తీరుతాయి. ఇవి మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి. ఇక మరుసటి రోజు అంటే మంగళవారం ఉదయం చీకటిగా అనగా తెల్లవారుజామునే నిద్రలేచి ఆ గ్లాసు వాటర్ను మీ ఇంటికి దూరంగా ఉండే ఖాళీ ప్రదేశంలో పడవేయండి. లేదంటే పారే నీటిలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఆ గ్లాసును నీటిగా కడిగి బయట వదిలివేయండి. తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోండి. ఈ పరిహారం మీ ఇంటిలో వారు ఎవరైనా సరే చేయవచ్చు. ఎవరు చేసినా ఫలితం దక్కుతుంది. అయితే పరిహారం చేస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పకూడదు. ఇలా ప్రతి సోమవారం చేయటం వల్ల మంచి జరుగుతుంది. మీకు ఉన్న దోషాలన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మీరు మంచి అభివృద్ధిని కూడా చూస్తారు. ఆనందమైన జీవితాన్ని గడుపుతారు. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం రాత్రి పసుపు నీళ్లతో ఈ పరిహారాన్ని చేయండి. మీకు ఉన్న సమస్యలను దూరం చేసుకోండి. మంచి జీవితాన్ని పొందండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. ఆనందంగా జీవించండి.